అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. 23న కేంద్ర బడ్జెట్ను ఈ నెల 23న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో వరుసగా 7 సార్లు బడ్జెట్ సమర్పించిన ఘనత నిర్మలా సీతారామన్కు దక్కునుంది. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 1న పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఎన్నికల అనంతరం ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ నెల 22న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే ఈ నెల 22వ తేదీ నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతా ఉన్నాయి. అంటే ఇక్కడ లోక్సభలో 23వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను ప్రవేశపెడతారు. దీనిపైన 20 రోజుల పాటు, దాదాపు 20 రోజుల పాటు ఈ చర్చలు జరుగుతాయి. చర్చలు జరిగి తర్వాత ఏ రాష్ట్రాలకు ఏమేమి కేటాయింపులు జరపాలి, తర్వాత ఎట్లా ఉండాలి, పరిస్థితి ఎట్లా ఉండాలి దానిపైన కేంద్రం కసరత్తు చేస్తూ ఉందంట. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది బడ్జెట్కి సంబంధించి.